గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. యేసుక్రీస్తు అనే రెండు పదాల యొక్క అర్థం మనం తెలుసు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడని. అయితే యేసుక్రీస్తు యొక్క రక్షణ, క్రీస్తు యొక్క అభిషేకము మనం పొందుకున్నప్పుడే మన జీవితము సంపూర్ణంగా రక్షింపబడుతుంది. చాలామంది తమ జీవితాల్లో యేసుక్రీస్తుని యేసుగా అంగీకరిస్తారు కానీ క్రీస్తుగా అంగీకరించరు. వారు సంపూర్ణంగా రక్షింపబడిన వారు కాదు. మరికొందరు యేసును అంగీకరిస్తారు, క్రీస్తుని అంగీకరిస్తారు కానీ క్రీస్తులో ఉన్న అభిషేకాన్ని పొందుకోరు. వారి రక్షణ పరిపూర్ణం కాదు. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించిన వాడు ఖచ్చితంగా నమ్మే విశ్వాసం ఏంటంటే, యేసు ఎవరో కాదు, క్రీస్తే. చాలామంది ఇశ్రాయేలీల్లో యేసు అని పేరు చాలామంది పెట్టుకుంటారు. బర యేసు అని మనకు అందరికీ తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అలాగా యేసులు చాలా ఉన్నారు, కానీ క్రీస్తు అనేది ఒకరికే దేవుడిచ్చిన టైటిల్, అభిషక్తుడు. ఇప్పటికీ కూడా యూదులు చాలామంది క్రీస్తు రాబోతున్నాడు అనుకుంటున్నారే కానీ క్రీస్తు యేసే క్రీస్తు, నజరేయుడని యేసే క్రీస్తు అనే సత్యాన్ని ఇంకా చాలామంది నమ్ముతున్నారు. ఇంకా నమ్మని వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కొంచెం ఘాటుగా చెప్తున్నాడు యోహాను భక్తుడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఒప్పుకొని వారు క్రీస్తుకి విరోధులుగా ఉంటున్నారు. అయితే మనం ఒప్పుకుంటున్నాం జీసస్ ఈజ్ క్రైస్ట్ అని, ఫైన్. అయితే యేసు యొక్క రక్షణ, క్రీస్తు యొక్క అభిషేకము సంపూర్ణంగా కలిగి ఉన్నామా అంటే ఏంటి? యేసు అంటే రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? ఆల్రెడీ మనం చేసేసిన పాపముల యొక్క శాపము నుండి, ఆ శాపం వల్ల మనం నరకానికి పోకుండా, నాశనం కాకుండా మనం రక్షించేవాడు యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన వారిని. ప్రభువా, నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసిన వాడిని, పాపాలు చేసిన దాన్ని నన్ను క్షమించు, నేను పాపం చేయను ప్రభువా అని అన్నప్పుడు ఆయన మనల్ని క్షమించి ఆ పాప శాపం మన మీద రాకుండా రక్షిస్తాడు. అయితే రెండవ మాట క్రీస్తు. మన చిన్ననాటి నుండి ఇప్పటి వరకు చేసిన పాపాలు క్షమింపబడిపోతే సరిపోదు, ఎప్పటి నుండి చచ్చేంత వరకు కూడా పాపం చేయకూడదు. మరి క్రీస్తులో ఉన్న అభిషేకం ఏం చేస్తుందంటే, మనల్ని శక్తిమంతులుగా చేసి నిగ్రహ శక్తిని పెంచి పాపం చేయకుండా రక్షించేది క్రీస్తు. మన పాత పాపాలు క్షమింపబడుట ఎంత అవసరమో, ఫ్యూచర్లో పాపం చేయకుండా ఉండుట అంతకంటే అవసరం. కాబట్టి పాత పాపముల నుండి క్షమాపణ, రక్షణ యేసులో పొందుకుంటే ఫ్యూచర్లో పాపం చేయకుండా దేవుని ఆత్మ అభిషేకముతో పాప కాడి విరవిగొట్టబడి పాపముపై జయాన్ని క్రీస్తు యేసు యొక్క అభిషేకంలో మనం పొందుకుంటాం. కాబట్టి మనమందరం ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈ మాట చదివిన మనమందరం కూడా, ప్రభువా, నా పాపలను క్షమించి రక్షించిన దేవా, నువ్వు యేసు మాత్రమే కాదు క్రీస్తు అయి ఉన్నావు కనుక, అభిషక్తుడు కనుక, నీ అభిషేకము నాకు ఇచ్చేవాడు కనుక, ప్రతి పాప బంధకాల నుంచి నన్ను విడిపించి నేను దేనికి బానిసురాలుగా ఉండకూడదయ్యా. ఏ పాపము నన్ను ఏలకూడదు. ఆ పాప కాడిని విరగొట్టండి యేసయ్యా. నీ ఆత్మతో నా మీద ఉన్న పాప కాడిని సమస్తాన్ని విరగొట్టి నీ కాడిని మోస్తూ నీకు దాసురాలుగా, నీకే దాసురాలుగా ఉండే జీవితం నాకు ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. యేసయ్యా మనలను ఆయన బిడలుగా, ఆయన సేవకురాండ్రుగా ఏలి పాలించి నడిపించి దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజుకి మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా నీ రక్షణ పొందుకున్న వారమై నీ ఆత్మ చేత మా జీవితకాలమంతా పాపమును ఎదిరించి జయించి పరిశుద్ధంగా నీ మార్గములో నడిచే భాగ్యమునే మాకు ప్రసాదించండి యేసుక్రీస్తు ప్రభువా. ఈ ఉదయకాల సమయం మా ప్రార్థన అంగీకరించి
మమ్మను మా కుటుంబాన్ని రక్షించి కాపాడమని, యేసు క్రీస్తులో మమ్మల్ని అంగీకరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనకు దిగి వచ్చి మనలను మన కుటుంబాన్ని యేసు క్రీస్తులో రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.